తెలంగాణ బొమ్మ దగ్గర ఆనాడు ఉద్యమంలో తెలంగాణ బొమ్మను పెట్టి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటానికి స్ఫూర్తిగా తెలంగాణ బొమ్మ పెట్టి ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలియపరుస్తూ వాళ్ళను గౌరవిస్తూ ఉద్యమాన్ని తెలంగాణ ఆశయాన్ని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం కేక్ కట్ చేస్తూ మన శ్రీనన్న గారు ఎంత అంటే ఆటో యూనియన్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు. కానీ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా పేదోడైనా కానీ ఇక్కడ తెలంగాణ విగ్రహాన్ని అక్కడ మన సర్వై పాపన్న వాటి ఒక జయంతిని చేస్తున్నందుకు నిజంగానే ఆయనకు మేము ఉద్యమ వందనాలు తెలుపుతున్నాం. భాగంగా ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా విశేష అతిథులుగా పాల్గొన్న మన ఆదిశీనన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈరోజు నూతన సంవత్సర వేడుకలు సంబరంగా జరుపుకోవడం చాలా హర్షణీయం. ముఖ్యంగా గత నియంతృత్వ ప్రభుత్వం కోల్పోయి ప్రస్తుతం ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి అమలు చేస్తుంది. దానికి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈ నూతన సంవత్సరం తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలను ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఏటా చాలా సంవత్సరాలుగా ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆటో యూనియన్ కార్మికులు అతని అధ్యక్షుడు ఉన్నా లేకున్నా ఇతరులు ఎవరున్నా కానీ ఆటో కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కూడా ఎంపిక కాబడినటువంటి మిత్రుడు శ్రీనివాస్ గౌడ్, అదే వాళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం తిప్పాపూర్ దగ్గర మరి కేకును కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం అనవైతే ప్రతిసారి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుండ్రు. ఈసారి కూడా వారు ముఖ్య అతిథిగా ఆహ్వానించిండ్రు. ఈ సందర్భంలో మరి ఆ స్వామివారి అమ్మవారి ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడితో విప్పోదలు ఈరోజు ఇక్కడ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే అవకాశం కలగడం ఆనందదాయకంగా ఉందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ 2024 కొత్త సంవత్సరం మొదటి రోజున ఆ స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్న ఆటో యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, తద్వారా ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరి ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం ఓ కొత్త ఆలోచనతో ముందుకు వస్తుంది. ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని చెప్పని 6 గ్యారంటీలు, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, యువ వికాసం, ఇంద్రమిండ్లు, చేయూత ద్వారా పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని చెప్పని ఏదైతే కలిసినామో వాటిని అమలు చేయడానికి పేదలందరికీ కూడా సంక్షేమం అందాలని చెప్పని ప్రజల వద్దకే పాలన వచ్చి గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఏదైనా మన సమస్య వచ్చిందంటే మనమే ఎంఆర్ఓ, ఎండిఓ, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళేవాళ్ళం. కానీ ప్రభుత్వం గ్రామాలకు దిగి వచ్చింది, ప్రజల దగ్గరికి దిగి వచ్చింది. ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఉచితంగానే అందజేస్తూ ఎవరికి ఇల్లు లేదో ఇల్లు ఇచ్చే కార్యక్రమం. ఇప్పుడు మిత్రులు చెప్తుండే మా ఆటో యూనియన్లో అనేక మంది ఇల్లు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఇందిరామిండ్లు పెట్టాం. తప్పనిసరి ఇచ్చేటువంటి కార్యక్రమం, 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం పేదలకు, 200 యూనిట్లు ఈరోజు ఆటో కార్మికులకు ఎవరైతే ఇళ్లలో ఉచితంగా విద్యుత్తును కరెంటు కూడా బిల్లు కట్టకుండా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది. ఈ కొత్త ప్రభుత్వానికి కూడా ఈ కొత్త సంవత్సరం రోజున ఈరోజు కేక్ కట్ చేసి వేడుకలు
ఏదైతే బ్రహ్మాండం చేసుకుంటూ భగవంతుడు ఇప్పుడే నేను దర్శించుకొని రావడం జరిగింది. తమ సంపూర్ణ ఆశీస్సులు అందేసి కొత్త ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మేలు చేసే విధంగా మరి ముందుకు సాగే విధంగా ఆశీస్సులు అందేయాలని చెప్పని, ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తామని చెప్పండి. ఓవైపు సంక్షేమము, ఓవైపు అభివృద్ధి రెండు సమాంతరంగా కూడా ఈ ప్రాంతంలో ముందుకు తీసుకొని పోతామని మాట సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఆటో యూనియన్ లో అధ్యక్షుడుగా ఉన్నా లేకున్నప్పటికీ కూడా ఆటో కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మిత్ర బృందానికి అందరూ కూడా నేను ఈ సందర్భంగా అభినందన అందిస్తా ఉన్నా, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గతంలో ఏ విధంగా అయితే మీకు అండగా నిలబడి మీ మధ్యలో ఉన్నామో, మీ కష్టాలు పాల్పంచుకుంటామో మాట ఇచ్చినామో అదే విధంగా ఇప్పుడు ఉంటాం. ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ చెప్పినటువంటివి ఆటో రంగంలో మీ సంక్షేమం కోసం ముగ్గురు మీతో చర్చించి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఉన్నాం కాబట్టి తప్పనిసరి అధికార యంత్రాంగంతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం గావింపజేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ మంచి రోజు భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఈ రోజు 2024 కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ తెలంగాణ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ పాసిరణ గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీద కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది. అదే విధంగా మాకు తెలంగాణ ప్రభుత్వంలో గత తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ, ఉద్యమాల్లో ఉన్నప్పటికీ మాకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఇచ్చిన పాపన పోలేదు. ఏ ఒక్కరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇక్కడ ఆ రాయరాజ స్వామి దయ వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అదే విధంగా ఆసిరణ గారు ఎమ్మెల్యేగా గెలవడం, వారికి ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వడం చాలా సంతోషం. వారికి మేము కష్టకాలం ఉన్నప్పటికైనా మాకు అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా కష్టాలు నష్టాల్లో సేదోడు వాదోడుగా ఉన్నప్పటికీ ఆయన మా బాధలు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు తక్షణమే మా ఆటో డ్రైవర్లందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఆయన వేడుకోవడం జరిగింది. నిరుపేదవాడు అంటే ఆటో డ్రైవరు ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా ఇస్తా అని ఆయన వారు మాట ఇవ్వడం జరిగింది. వారికి మా ఆటో యూనియన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయనకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టయితే ఆయనకు మేము రుణపడి ఉంటాం. మా జీవితాలు మేము చచ్చేంత వరకు ఆయనకు రుణపడి ఉంటాం అని ఆయనకు వేడుకోవడం జరిగింది. మాకు తక్షణమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆ రాయస్వామి ఆశీస్సుతోని ఆయన ఇంకో 4-5 సార్లు ఎమ్మెల్యే గెలవాలని, ఇంకా మినిస్టర్ పదవులు పొందాలని ఆ దేవుని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం.